ఓం ద్వైత విశిష్టవాద కుశవైరద్వైత భక్తృర్చితం సార విచార చారు మనసం సంఘావతం వల్లభం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదశంకరం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 3 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం. మొదటిది 273, దాని తర్వాత 274, 75 కలిపి చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 273 శ్లోకాన్ని వినేద్దాం. సంసార కారాగృహమోక్షమిచ్చోః అయోమయం పాదనిబద్ధ శృంఖలం వదంతి తజ్ఞాః పటువాసనాత్రయం యోస్మాద్విముక్తః స ఉపైతి ముక్తిం. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. తజ్ఞాః బ్రహ్మవేత్తలు, వటువాసనాత్రయం కృశింపక బలముగానున్న లోకశాస్త్ర దేహవాసనలనడి వాసనత్రయాన్ని, సంసారకార గృహమోక్షం సంసారమను కారాగృహము నుండి మోక్షమును ఇచ్చోహో అభిలషించువానికి, అయోమయ ఇనుము వికారమైన పాదనిబద్ధ శృంఖలం పాదములందు కట్టబడిన సంఖ్యలుగా వదంతి చెప్పుదురు. ఇనుప సంఖ్యలతో కట్టబడిన పాదములు కలవాడు ఏ విధంగా నడవజాలడో అలాగే లోకవాసనత్రయంతో కూడినటువంటి వాడు పరమగు ఆ విష్ణు పదాన్ని పొందజాలడు అని ఇక్కడ అభిప్రాయం అన్నమాట. యహ ఎవడు అస్మాత్ ఈ వాసనత్రయం నుండి విముక్త ముక్తుడవునో, అంటే ఈ వాసనలనే దుర్బలమైన వాటిగా చేసుకుంటాడో, సహా అతడు ముక్తిం ఉపైతి యథార్థ జ్ఞానం చేత మోక్షాన్ని పొందుతాడు అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. సంసారం అనే కారాగారం నుండి బయటపడాలని కోరుకునే సాధకుడికి లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన అనే 3 బలమైన వాసనలు ఇనుప సంకెళ్ల వంటివి అని తత్వజ్ఞానులు చెప్తున్నారు. వాటి నుండి విముక్తైన వాడు ముక్తిని పొందుతాడు అంటూ కూడా చెప్తున్నారనమాట. ఇప్పుడు మనకి మునుపటి శ్లోకాల్లో ఏం చెప్పారు శంకరాచార్యుల వారు? ఈ 3 వాసనల వల్ల జ్ఞానం పుట్టదు అన్నారు. ఇప్పుడు మరింత బలమైన ఉపమానాన్ని కూడా దానికి ఇస్తున్నారు. ఇది ఎలాంటిది అంటే, ఖైదీ జైల్లో ఉన్నాడు అనుకుంటే వాడు బయటికి రావాలని కోరుకుంటూ ఉంటాడు, కానీ కాళ్లకి ఇనుప సంకెళ్ళు బిగించేస్తుంటాయి. ఇప్పుడు అతను ఎంత ప్రయత్నించినా కూడాను ముందుకు నడవలేడు. అలాగే సాధకుడు జపం చేస్తాడు, ధ్యానం చేస్తాడు, శాస్త్రం చదువుతాడు, కానీ లోపల వేరే భావంతో ఉన్నాడనుకోండి. నన్ను మెచ్చుకోవాలి, నేను గొప్ప పండితుడిగా పేరు పొందాలి, నాకు శరీర సుఖం కావాలి అనే ఆశలు ఉన్నాయనుకోండి, అవి అతని కాళ్లకు కట్టబడిన ఇనప సంకెళ్లలాంటివి. ఆ సంకెళ్లు తెగకపోతే ఖైదీ బయటికి ఎలా రాలేడో, వాసనలు పోకపోతే జీవుడు ముక్తిని పొందలేడు అంటూ శంకరాచార్యుల వారు చక్కటి ఉదాహరణను మనకి ఇక్కడ ప్రస్తావించారనమాట. నిర్మాణమోహ జితసంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్ అంటారు.
భగవద్గీతలో. అహంకారం పోయినవారు, మోహం పోయినవారు, సంఘాన్ని జయించినవారు, కామాన్ని విడిచినవారు, సుఖదుఖ ద్వంద్వాల్ని దాటినవారు అవినాశి అయిన పదాన్నే పొందుతారు, అంటే విష్ణు పదాన్ని పొందుతారు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ వినివృత్త కామాహ అనే పదం ఈ వాసన త్రయ నిర్మూలనాన్ని సూచిస్తోంది మనకి. ఇక్కడ ముండకోపనిషత్తు ఏం చెప్తోంది? భృజ్యతే హృదయ గ్రంథి ఛింద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అంటారు. పరబ్రహ్మ సాక్షాత్కారం కలిగినప్పుడు హృదయ గ్రంథి తెగిపోతుంది, సంశయాలు నశించిపోతాయి, కర్మబంధాలు కరిగిపోతాయి. ఈ హృదయ గ్రంథి అంటే అహంకార మమకార వాసనల బంధం అన్నమాట. అది తెగిపోవాలి మనకి. అప్పుడే ఈ సంశయాలన్నీ, ఈ వాసనలన్నీ, ఈ కర్మబంధాలన్నీ కూడా పోతాయి. పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది మనకి. ఎప్పుడు చెప్పుకుంటాం జడభరతుడి కథ. రాజ్యాన్ని విడిచిపెట్టేస్తాడు ఆయన, సంపదను విడిచిపెట్టేస్తాడు, కుటుంబాన్ని విడిచిపెట్టేసి హాయిగా అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటున్న వాడికి లేడి పిల్లపైన మమకారం కలుగుతుంది. ఆ ఒక్క వాసన అతన్ని మళ్లీ జన్మచక్రంలోకి లాగేసిందనమాట. అందుకే ఈ వాసన త్రయం నుంచి బయటపడండి అంటున్నారు భగవత్పాదులు వారు. యం వాపి స్మరన్ భావం త్యజంతే కలేవరం తమేవైతి కౌంతేయ సదా సద్భావ భావిత అంటారు. ఏదైనా భావన మనసులో బలంగా చిక్కుకుపోతుంది, అదే గమ్యం అయిపోతుంది అనమాట. ఒక పక్షిని బంగారం పంజరంలో పెట్టినా, ఇనుప పంజరంలో పెట్టినా అది బందీనే కదా. అలాగే లోకవాసన ఇనుప సంకెళ్ళైతే శాస్త్రవాసన బంగారు సంకెళ్ళు అనుకుందాం. బంగారం విలువైంది, కానీ అవి సంకెళ్ళే. శాస్త్రాభిమానం కూడాను చివరికి బంధమే అంటున్నారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఇక్కడ ఈ బంధాలు వీటన్నిటినీ తొలగించుకోండి అయ్యా మీరు అంటూ చక్కగా చెప్తున్నారన్నమాట. ఈ 3 వాసనలు ఏవైతే ఉన్నాయో మనిషిని ఎంతో క్రూరంగా హింసించేస్తాయంటున్నారు. దొంగను గొలుసులతో కారాగారంలో బంధించినట్లుగా వ్యక్తిని ఈ వాసనలు సంసారంలో బంధింపజేస్తాయి. సంసారం అనే జైలు నుండి ముక్తిని పొందిన జ్ఞానులంతా ఈ బంధాలను అంతమొందించిన వారే. వారి స్వానుభవంతో మనల్ని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ముక్తి కావాలి అని అనుకున్నప్పుడు ముందుగా ఈ బంధాలని వదులుకోవాల్సిందే. అది ఇక్కడ మనకి చెప్తున్న విషయం అన్నమాట. ఇప్పుడు మనం మరో 2 శ్లోకాలను కూడాను ఈరోజు విందాం. జలాది సంపర్కవశాత్ ప్రభూత దుర్గంధధూత గరు దివ్యవాసన సంఘర్షణేనైవ విభాతి సమ్యక్ విధూయమానే సతి బాహ్యగంధే అంతశ్రితానంతదురంతవాసనా ధూళీ విలిప్తా పరమాత్మవాసనా ప్రజ్ఞాతి సంఘర్షణతో విశుద్ధా ప్రతీయతే చందనగంధవత్ స్ఫుటా. ఇప్పుడు వీటి ప్రతిపదార్థాన్ని చూద్దాం. జలాది జలము మొదలగు వాని యొక్క సంపర్కవశాత్తు సంబంధం వలన ప్రభూత పుట్టిన దుర్గంధ చెడు వాసన చేత ధూత తిరస్కరింపబడిన అగరు దివ్యవాసన కాలగరు యొక్క దివ్యవాసన బాహ్యగంధే బయటపడగలిగిన దుర్గంధము సంఘర్షణే రాపిడి చేతనే సమ్యక్ లెస్సగా విధూయమానే సతి తిరస్కరించబడుతున్నదిగా విభాతి ప్రకాశిస్తోంది అంటూ చెప్తున్నారనమాట. నీటి సంపర్కం వల్ల అగరుకు దుర్గంధం చేరుతుంది. ఆ అగరును ఒక గరుకు రాయి మీద అరగదీస్తే దుర్గంధం పోయి మరలా తనదైన దివ్య పరిమళాన్ని వెదజల్లుతుంది అంటూ చెప్పారు. తర్వాత దానికి మనకి అంతఃశ్రిత అంతఃకరణంను ఆశ్రయించిన అనంత దురంత లెక్కలేని దుఃఖములచే నాశనము చేయ సాధ్యమైన వాసన సంస్కారాల ధూళి దుమ్ము చేత నిలిప్త వ్యాప్తమైన పరమాత్మ వాసన పరబ్రహ్మ యొక్క వాసన ప్రజ్ఞాతి సంఘర్షణ ప్రజ్ఞానం బ్రహ్మాను లక్షణ మహావాక్యం యొక్క ప్రజ్ఞానం యొక్క అతి సంఘర్షణ వల్లే
విశుద్ధా సతి నిర్మలమైనది, చందన గంధవత్ అంటే కృష్ణ అగురు చందనం వలె స్ఫుటం ప్రతీయతే స్పష్టంగా ప్రకటమవుతోంది అంటూ దీనికి చెప్తున్నారు అనమాట. మరి దీని తాత్పర్యం ఏంటి? చందనపు సువాసన కప్పబడినట్లుగానే పరమాత్మ వాసన కూడా మనసులో చేరిన అసంఖ్యాకమైన వాసనల చేత కప్పబడిపోయింది. దాన్ని మళ్ళా జ్ఞానంతో రాపాడితేనే దాని సహజ శుద్ధ స్వరూపమైన ఆత్మ ప్రకాశిస్తుంది అంటూ చెప్పడం జరిగిందనమాట. ఏం చెప్తున్నారంటే జలం మొదలైన వారిలో కలిసిన ఏదైనా మిక్కిలి దుర్గంధం కలిగించే వస్తువు మనకు అంటుకున్నప్పుడు అగరు లాంటి దివ్యమైన సుగంధాన్ని ఇచ్చే వస్తువుతోటి బాగా రుద్దితేనే ఆ దుర్గంధం దూరం అయిపోతుంది. అలాగే అంతఃకరణానికి అంటి ఉన్న ఈ చెడవాసనలనే ధూళితో కప్పబడిన పరమాత్మ వాసన బుద్ధి యొక్క సంఘర్షణ వల్ల రాపిడి వల్ల శుద్ధమైన చందన గంధంలాగా స్పష్టంగా గోచరిస్తుంది అది అంటూ చెప్పారన్నమాట. మన నిత్యం జీవితంలో వాడుకునే వస్తువులని ఉదహరించి ఈయన సులువుగా మనకి అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నారు మహానుభావులు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అగరు వంటి దివ్య సుగంధ ద్రవ్యమైనటువంటి నీరు మొదలైన వాటి సంసర్గం వల్ల బాహ్య దుర్గంధం కప్పబడిపోతుంది. ఈ బాహ్య దుర్గంధం తొలగించి బాగా రుద్దినప్పుడు దాని సహజ సుగంధం మళ్ళీ స్పష్టంగా వెలుగులోకి వస్తుంది అంటూ చెప్తున్నారు. అలాగే జీవుడిలో నిత్యము ఉన్న పరమాత్మ వాసన అంటే ఆత్మస్వరూప స్మృతి అనుకోండి, అనేక జన్మల వాసనల ధూళితోటి కప్పబడిపోయింది. అది జ్ఞానరూపమైన సంఘర్షణ అంటే విచారము, నిధిధ్యాసనము వీటి ద్వారా అది పరిశుద్ధమై చందన పరిమళంలాగా స్పష్టంగా ప్రకాశిస్తుంది అంటూ ఇందులో మనం చెప్పుకోవచ్చు. మనం సాధారణంగా మనకి ఏమనిపిస్తుందంటే నాకు ఆత్మజ్ఞానం లేదు, నాలో బ్రహ్మజ్ఞానం ఇంకా పుట్టలేదు. కానీ శంకరులు వారు ఏం చెప్తున్నారు? జ్ఞానం కొత్తగా పుట్టాల్సింది ఏమీ లేదు, ఇది ఇప్పటికే ఉంది, కప్పబడిపోయింది అంతే. చందనపు చెక్కను ఊహించుకోండి, అది సంవత్సరాల తరబడి తడిలో పడి ఉంటే లేదా దుర్గంధ పదార్థాల మధ్య ఉంటే దాని సహజ సువాసన బయటికి ఎప్పటికీ రాదు. ఎవరో దాన్ని బయటికి తీసుకొచ్చి బాగా రుద్దితే పై పెర తొలగిపోతుంది. అప్పుడు చందనపు సహజ పరిమళం వ్యాపిస్తుంది. ఆ పరిమళాన్ని బయట నుండి తీసుకొచ్చామా మనం? లేదు, ఇంతకు ముందే ఉంది, కానీ అది కప్పబడిపోయింది. అలాగే ఆత్మజ్ఞానం కొత్తగా సంపాదించాల్సిన వస్తువు కాదు, అది సహజ స్వరూపం. ఎప్పుడు కనబడుతుంది అది మనకంటే లోకవాసనలు, దేహవాసనలు, అహంకారము, మమకారము, రాగద్వేషాలు ఇవన్నీ కలిసి ఉన్న ఈ ధూళి ఏదైతే ఉందో అది కప్పేసింది కదా. ఆ ధూళిని మనం శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా తొలగిస్తే అప్పుడు ఆత్మస్వరూపం స్వయంగా ప్రకాశిస్తుంది అంటున్నారు మహానుభావులు. నా దత్తే కస్యచిత్ పాపం నా చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అంటున్నారు కదా మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. పరమాత్మ ఎవరి పాపాన్ని పుణ్యాన్ని స్వీకరించడు. అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడిపోయి ఉందంటే అందువల్ల జీవులు మోహానికి లోనవుతున్నారు. కాబట్టి ఈ అజ్ఞానాన్ని అరగదీస్తే మళ్ళీ మన జ్ఞానం పోయి జ్ఞానం మాత్రం మిగిలిపోతుందన్నమాట. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం అంటారు ఆయన. అజ్ఞానం నశించినప్పుడు సూర్యుడు చీకటిని తొలగించినట్లుగా జ్ఞానం స్వయంగా ప్రకాశిస్తుంది అంటూ చెప్తారనమాట. మనకి భగవంతుడు సృష్టికర్త ఇంద్రియాలను బయటికి చూసే విధంగా నిర్మించాడు. అందువల్ల మనందరం ఎప్పుడు బయటికే నడుస్తుంటాం. కానీ అమృతత్వాన్ని కోరిన ధీరుడు ఇంద్రియాలని అంతర్ముఖం చేసి ప్రత్యేగాత్మను దర్శిస్తాడు. దీన్నే ఆవృత్త చక్షుహు అంటూ ఇందులో మనకి వాడారనమాట. దీనికి కఠోపనిషత్తులో ఏం చెప్తారంటే పరాంచికాని వెతృనాథ్ స్వయంభూః తస్మాత్ పరాంగ్ పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిత్ ధీరః ప్రత్యేగాత్మనమైక్షత్ ఆవృత చక్షురమృతత్వమిచ్చన్ అంటారు. కరెక్ట్గా మనకి ఆవృత చక్షుహు అన్న పదాన్ని అందుకే ఇక్కడ శంకర్ల వారు కూడా వాడారు. అంటే మనకి సృష్టికర్త ఇంద్రియాలని బయటికి వెళ్లేలా సృష్టించినా కూడాను దాన్ని అంతర్ముఖం చేసిన మహానుభావులు, మహాపురుషులు, అనేక మంది మునులు వీడికి సాక్ష్యం అన్నమాట. పరమపదాన్ని పొందిన వారు దాన్ని అంతర్ముఖం చేశారు కాబట్టి పొందగలిగారు. రమణ మహర్షి గారు
తరచుగా చెప్తుంటారు. ఆత్మను పొందవలసిన అవసరం లేదయ్యా, దాన్ని కప్పి ఉంచిన అజ్ఞానాన్ని మాత్రమే తొలగించాలి అంటారు. ఓసారి భక్తుడు అడుగుతాడు ఆయన, స్వామి ముక్తి ఎప్పుడు వస్తుంది అని. నువ్వు ఎప్పుడూ ముక్తుడివేనయ్యా, బంధన భావం తొలగిపోయినప్పుడు అది తెలుస్తుంది అంటారు. అదే శంకరాచార్యుల వారు చందనంతో మనకి ఉపమానం చెప్పారన్నమాట. చందనానికి పరిమళం కొత్తగా రాదు, అది బయటపడుతుంది. అలాగే ఆత్మజ్ఞానం కొత్తగా పుట్టదు, అది ఆవిష్కృతం అవుతుంది అంటూ చక్కగా చెప్పారు రమణ మహర్షి గారు. సంఘర్షణ అంటే ఏమిటి ఇక్కడ? శ్రవణ, మనన, నిధిధ్యాస, ఆత్మవిచారం. ఇవి చేస్తే ఆ సంఘర్షణ మనకి నేను దేహం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు అని పదే పదే మనం విచారిస్తూ ఉంటే, ఎందుకు కాదు అన్నది విచారించడం మొదలు పెడితే మనకి అన్ని గురుగారు ముందుగానే చెప్పినట్టుగా వాటన్నిటికీ రీజన్స్ మనకి కనబడతాయన్నమాట. అప్పుడు ఆ విచారం ఏదైతే ఉందో అదే చందనం రుద్దడం లాంటిది అనమాట. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహ అంటారు యోగ వాసిష్టంలో. మనస్సే బంధనానికి కారణం, మనస్సే మోక్షానికి కారణం. వాసనలతో నిండిన మనస్సు బంధనమవుతోంది, విచారంతో శుద్ధమైన మనస్సు మోక్షానికి మార్గం అవుతోందన్నమాట. చందనపు పరిమళం చందనంలో ముందే ఉన్నట్లుగా ఆత్మజ్ఞానం జీవునిలో ముందే ఉంది. దుర్గంధం తొలగిపోతే చందనం వెలుగుతుంది, వాసనలు తొలగితే ఆత్మస్వరూపం పెరుగుతుంది. అందువల్ల సాధన అంటే కొత్తదాన్ని పొందడం కాదు, కప్పివేసి ఉంచిన అజ్ఞాన ధూళిని తొలగించడం అంటూ మనం అర్థం చేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సరే. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.